హే గాయ్స్, ఇది 3x3 రూబిక్స్ క్యూబ్. దీన్ని ఈరోజు ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మీరు ఇలా ఒక రూబిక్స్ క్యూబ్ తీసుకున్న తర్వాత ఇది సాల్వ్ అయిపోయిన రూబిక్స్ క్యూబ్. ఇప్పుడు అన్సాల్వ్ అయిపోయిన రూబిక్స్ క్యూబ్ చెప్దాం. ఇది అన్సాల్వ్ అయిపోయిన రూబిక్స్ క్యూబ్. చూసారు కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సెంటర్, ఇది ఇక్కడ సెంటర్స్, ఈ సెంటర్లో ఏదైనా ఒక సెంటర్ తీసుకోవాలి. ప్లస్ ఫామ్ చేయాలి కాబట్టి ఒక సెంటర్ తీసుకోవాలి. సపోజ్ నేను రెడ్ తీసుకుంటా. ఇక్కడ మీరు ప్లస్ ఫామ్ చేయాలి, అంటే ఇక్కడ మొత్తం రెడ్ రావాలి, ఈ ప్లస్ అంతా రెడ్ రావాలి. ప్లస్ ఇక్కడ వైట్ బ్లూ ఆర్ ఎల్లో గ్రీన్ ఇలా రావాలి మీకు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిద్దాం. ఇక్కడ మీకు 2 రెడ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన రెడ్స్ కాబట్టి ఈ 2 రెడ్స్ ఉంటాయి. ఇదేంటిది బ్లూ. మనం బ్లూ సెంటర్ దగ్గర దీన్ని తీసుకెళ్దాం. బ్లూ సెంటర్ తీసుకెళ్ళాక బ్లూ ఇక్కడ రెడ్. ఒక్కసారి ఇలా టర్న్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. రెడ్ బ్లూ. అలాగే ఇప్పుడు గ్రీన్ కూడా మనం ఇలా టర్న్ చేయాలి. కరెక్ట్ పొజిషన్ గ్రీన్ రెడ్. మళ్ళీ ఇది రాంగ్ పొజిషన్. సో రాంగ్ పొజిషన్ దాన్ని కిందకి ఒకసారి జరిపి మళ్ళీ బాటమ్ జరపాలి. ఇంకంతే, ఇది అక్కడే ఉంటుంది. ఇక్కడ ఏంటి రెడ్ వైట్ని వైట్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి ఇలా రొటేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది. దీన్ని ఎలా చేయాలంటే మనం దీన్ని బాటమ్ తీసుకెళ్ళాలి, సైడ్ అప్. ఈ 2 సేమ్గా ఉంటాయి. సేమ్ వీటిల్లో చేంజ్ అసలు రాదు. ఇది మాత్రం బాటమ్కి వెళ్ళిద్ది. ఇది ఎల్లోకి వచ్చేసింది. సో ఒకసారి రొటేట్ చేస్తే ప్లస్ కంప్లీట్ అయింది. ప్లస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది కార్నర్స్. ఒకవేళ నేను స్పీడ్గా చెప్తే మీరు వీడియోని స్లో చేయండి. కార్నర్స్. ఇప్పుడు ఈ కార్నర్స్లో రెడ్ రావాలి. ప్లస్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ సెంటర్స్ చూసుకోవాలి. గ్రీన్ ఎల్లో రెడ్. ఇక్కడ ఒక గ్రీన్ ఎల్లో రెడ్ అనే పీస్ ఉండాలి, కానీ అది లేదు. ఇప్పుడు కింద చూసి తీసుకుందాం. కింద ఇదేంటి రెడ్ మనకు కావాల్సింది. ఇది వైట్ని వైట్ దగ్గర క్రాస్గా పెట్టాలి. వైట్ అంటే ఈ పీస్ అనేది ఇక్కడ ఉండాల్సింది. సో ఒకసారి చూడండి. 1 2 3 4 ఇది కరెక్ట్ ప్లేస్. బ్లూ వైట్ రెడ్ ఇది కరెక్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఇంకో రెడ్, కానీ ఇది బాటంలో ఉంది. బాటంలోనే మనం లాస్ట్ చూసుకుందాం. ఎప్పుడైనా బాటంలోనే లాస్ట్ చూడాలి. ఇక్కడ ఒక రెడ్ ఉంది, ఇది అప్ ఉంది, ఇది తర్వాత చూసుకుందాం. ఇది కూడా అప్ ఉంది, ఇది బాటం ఉంది, అంటే ఖచ్చితంగా ఒక చేయాల్సింది. సరే, బాటం చూద్దాం. బాటం ఏంటి, ఇక్కడ ఉంది. సో మీకు ఇక్కడ ఈ కింద పీస్ ఎగ్జాక్ట్గా రావాలి. సైడ్ తిప్పి ఇలా ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఉంది కదా పీస్. 1 2 3 మళ్ళీ ఇది పైకి తిప్పాలి. ఇది ఆ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా ఉండిపోద్ది. ఇది మనకు కావాల్సిన రెడ్ కాబట్టి పక్కన ఏం కలర్ గ్రీన్ని గ్రీన్ దగ్గర తీసుకెళ్దాం. గ్రీన్ అంటే ఇది దీని కరెక్ట్ పొజిషన్. సో ఇందాకేం చెప్పాను, ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 ఎల్లో గ్రీన్ రెడ్ దీని కరెక్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇంకోటి బ్లూ. ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి కిందే బ్లూ and this is the right position.
ఎల్లో బ్లూ. నెక్స్ట్ మనం ఇక్కడ ఉంది, ఇది బాటంలో ఉంది. బాటంలో ఉంటే ఎగ్జాక్ట్ దాని కింద తెచ్చుకొని, ఖాళీ ఉన్న దాన్ని కింద తెచ్చుకొని సైడ్ అండ్ 2 rotates 1 up. ఇది అక్కడే ఉంది. ఇది అక్కడ ఉంది వైట్. దీని పొజిషన్ కరెక్ట్ ఇక్కడే. 1 2 3 4 చూస్తాను, మళ్ళీ చూపినా చూడండి. ఇక్కడ వైట్ దగ్గర ఉంది కదా. 1 2 3 4. పైన ఫేస్ సాల్వ్ అయింది, ఈ లేయర్ సాల్వ్ అయింది. మనం ఈ రూబిక్స్ క్యూబ్లో అనేది ఫేసెస్ సాల్వ్ చేయకూడదు. ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ దిస్ లేయర్, నెక్స్ట్ మిడిల్ లేయర్ చూద్దాం. ఇప్పుడు ఏది మ్యాచ్ అవ్వలేదు, ఈ మిడిల్ లేయర్లో ఏది ఒక్కది కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మ్యాచ్ అయినా అవ్వకపోయినా కింద ఇది ఏంటిది, ఆపోజిట్ ఆఫ్ రెడ్ ఏంటి, ఆరెంజ్ ప్లస్ ఉన్న చోట ఇటైనా ఉండొచ్చు. ఆరెంజ్ ఉంటే దాన్ని మార్చకూడదు. ఇక్కడ గ్రీన్ ఉంది, వైట్ ఉంది, కానీ ఆరెంజ్ లేదు. దీన్ని మారుస్తాం. ఇది ఈ పైన ఉంది గ్రీన్, సైడ్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ దగ్గర తీసుకెళ్దాం. దీనికి వైట్ ఎట్టుంది, ఈ సైడ్, దాని ఆపోజిట్ ఈ సైడ్ కదా. ఆ సైడ్ తిప్పి డౌన్, పైకి, సైడ్. చూసారు కదా, ఇక చెరిపోద్ది. ఈ పీస్ మళ్ళీ ఇందాకలాగా మనం మార్చాలి. ఇక్కడ ఉంది కదా, ఇందాక నేర్చుకున్నాం కదా. 1 2 3 4. ఇక్కడ ఇది కరెక్ట్ ప్లేస్లో వచ్చేసింది. ఇలా బాటమ్ సాల్వ్ చేస్తే మిడిల్ సాల్వ్ అయిపోవాలి. అలా చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది, వదిలేయాలి. ఇక్కడ ఆరెంజ్ లేదు, ఇక్కడ మళ్ళీ చూడాలి. ఇక్కడ ఏముంది, ఎల్లో అండ్ గ్రీన్. పైన వైపు గ్రీన్ ఉంది, గ్రీన్ దగ్గర పెట్టి ఎల్లో ఈ సైడ్ ఉంది, అంటే ఇటువైపు తిప్పి డౌన్, సైడ్, అప్. ఇది చెరిపోద్ది కాబట్టి ఇందాకలాగా 1 2 3 4. ఈ ప్లేస్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఆరెంజ్, నో ఆరెంజ్. ఇది వైట్. బ్లూ ఎక్కడ, దీని కింద బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఎక్కడ ఉంది, సైడ్, దాని ఆపోజిట్, డౌన్. ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మ్యాచ్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ డిస్టర్బ్ అయ్యింది. దాన్ని మళ్ళీ సరి చేద్దాం. సైడ్, డౌన్, సైడ్, అప్. ఇది కరెక్ట్ ప్లేస్లో వచ్చింది. ఈ సైడ్ సాల్వ్ అయింది, ఈ సైడ్ సాల్వ్ అయింది. ఇంకా ఈ 2 సైడ్స్ సాల్వ్ అయితే మనం ఒక లేయర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్ లేదు, మళ్ళీ దీన్ని మారుద్దాం. ఎల్లో, బ్లూ ఇక్కడ ఉంది, ఆపోజిట్, బ్లూకి ఆపోజిట్ తిప్పాలి. డౌన్, అప్, సైడ్, అప్. మళ్ళీ డిస్టర్బ్, డౌన్, సైడ్, అప్. ఇక్కడంతా మిడిల్ లేయర్లో అంతా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ బాటంలో ఇది రేర్ కేస్, ఇలా ప్లస్ వస్తుంది. కానీ కొంతమందికి ఎలా వస్తుంది, కొంతమందికి ఇలా వస్తుంది, కొంతమందికి ఇలా స్ట్రైట్ వస్తుంది, కొంతమందికి ప్లస్ వస్తుంది. మరీ వరస్ట్ కేస్ అంటే మిడిల్ ఒకటే వస్తుంది, ఇంకా చుట్టూ ఏమి రాదు. సో ఈ మిడిల్ మనకి ఇలా వచ్చింది. మనం మిడిల్, ఈ సైడ్ వచ్చింది. ఈ 2 మనకు అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చింది. అప్పుడు చేయాల్సింది ఏంటంటే 1 2 3 4 5 6 ఇలా ఒక లైన్ వస్తుంది. ఇది థర్డ్ కేస్. మళ్ళీ నెక్స్ట్ ఇలా లైన్ నిలువుగా వచ్చింది కదా, ఇలా హారిజాంటల్గా పెట్టి మళ్ళీ 1 2 3 4 5 6 చూసారు కదా, మనకి ప్లస్ ఫామ్ అయింది. నెక్స్ట్ మనకి
ఇవి సాల్వ్ అవ్వాలి. ఇక పైన ప్లస్ ఫామ్ చేసినంత ఇవి సాల్వ్ అవ్వాలి కదా, సేమ్ యాస్టీస్ ఈ మిడిల్వి సాల్వ్ అవ్వాలి. ఎడ్జెస్ మనకి ఖచ్చితంగా రెండు సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా. ఒకవేళ మనకి రెండు సాల్వ్ అవ్వకపోయినా, ఇప్పుడు నాకు ఆపోజిట్గా సాల్వ్ అయ్యాయి, కనీసం రెండు అవ్వాయి కాబట్టి ఓకే. కానీ మనకి సైడ్ సాల్వ్ అవుతాయి, అది మనకి నెక్స్ట్. ఇది మరి రేర్ కేస్, వేస్ట్ కేస్. ఒకవేళ మీకు ఇవేవి సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ మీరు తప్పు చేశారు, ఎక్కడో చెక్ చేసుకొని మళ్ళీ చేయాలి. మనకి ఆపోజిట్గా వచ్చింది అంటే కరెక్ట్ వచ్చినవి ఇక్కడ 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 ఇక్కడ, ఇవి రాంగ్ వచ్చాయి మనకి. సో రాంగ్ వచ్చిన వైపు ఏదో ఒక వైపు తిప్పి 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 9, లేకపోతే అంతే. ఇది సాల్వ్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఇది ఎగ్జాక్ట్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. 1 2 3 ఈ 3 సాల్వ్ అయ్యాయి అనుకుంటారు, కానీ ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా సాల్వ్ అవ్వలేదు. మనం మళ్ళీ కరెక్ట్ ప్లేస్కి తెచ్చుకోవాలి. సైడ్ బై సైడ్ రెండు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది, కానీ ఈ 3 రాంగ్స్ వచ్చాయి. మళ్ళీ తిప్పాలి. నాకు ఏది కరెక్ట్ రాలా. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ వచ్చింది, ఇక్కడ కరెక్ట్ వచ్చింది. సో రెండు సైడ్ బై సైడ్ కరెక్ట్ వచ్చాయంటే మీరు ఒక సైడ్ని మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నెక్స్ట్ సైడ్ని మీ బ్యాక్ సైడ్ అలా పెట్టి ముందు ఇందాక చేసిన సేమ్ మెథడ్ 1 2 3 4 5 6 7 8 9 యా కరెక్ట్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా వచ్చింది. ఇవి కరెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఈ కార్నర్స్ చూసుకోవాలి. ఈ కార్నర్స్కి 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఈ కార్నర్ కరెక్ట్గా ప్లేస్ చేయాలి, నెక్స్ట్ కరెక్ట్గా టర్న్ చేయాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, ఎందుకంటే ఇది పీస్ అనేది ఏవో కలర్స్ పైన రావచ్చు, కింద రావచ్చు, కానీ ఆ కలర్ సెంటర్సే ఉండాలి. ఇక్కడ ఆరెంజ్, ఎల్లో, బ్లూ, ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, కానీ కరెక్ట్గా టర్న్ అవ్వాల. కానీ ఇది కరెక్ట్గా టర్న్ అయింది మరియు ప్లేస్ కూడా అయింది. కరెక్ట్గా ప్లేస్ అయింది, టర్న్ అయింది. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్గా ప్లేస్ అయింది కానీ టర్న్ అవ్వాల. ఇది కూడా కరెక్ట్గా ప్లేస్ అయింది కానీ టర్న్ అవ్వాల. మళ్ళీ ఇక్కడ మార్చాను అంటే నాకు అన్ని ప్లేస్ అయిపోయాయి కానీ టర్న్ అవ్వాల. కొంతమందికి అసలు ప్లేస్ అవ్వకొని వాళ్ళ కోసం ఇలా చేశాను. మళ్ళీ ఇక్కడ ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, కరెక్ట్గా టర్న్ కూడా అయింది. మళ్ళీ ఇది కరెక్ట్గా ప్లేస్ అవ్వాలి, ఎందుకంటే ఎల్లో ఆరెంజ్ ఉంది, కానీ ఇక్కడ బ్లూ కరెక్ట్గా లేదు కాబట్టి మళ్ళీ ఇది తప్పు. ఇది సేమ్ వైట్ లేదు, సో తప్పు. ఎల్లో లేదు, సో తప్పు. ఇది మాత్రం కరెక్ట్గా ప్లేస్ అయింది, కరెక్ట్గా టర్న్ అయింది. ఇలా అయినది. ఇక టర్న్ అయిన విషయం మర్చిపోండి, ప్లేస్ అయిన విషయం గుర్తుంచుకోండి. కరెక్ట్గా ప్లేస్ అయిన దాన్ని మీకు రైట్ సైడ్ బోతం ఇక్కడ ఉంచుకొని నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ మీరు గమనిస్తే ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, టర్న్ అవ్వాల. సేమ్ ఎందుకంటే గ్రీన్ ఎల్లో ఆరెంజ్ సేమ్, ఎల్లో ఆరెంజ్ బ్లూ సేమ్. మళ్ళీ ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, ఇవన్నీ కరెక్ట్గా ప్లేస్ అయ్యాయి, కానీ ఇది మాత్రం కరెక్ట్గా టర్న్ కూడా అయింది. ఇలా టర్న్ అయిన దాన్ని ప్లేస్ అయింది మర్చిపోండి. ఇంకా టర్న్ అయిన దాన్ని మీ లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టి 1 ఇది కొంచెం పెద్ద మెథడ్ మళ్ళీ చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి. 1 2 3 4 5 6
7 8. ఇంక మర్చిపోండి, ఇది మర్చిపోయి మళ్ళీ ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8. ఇటువైపు మీరు గమనిస్తే ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, టర్న్ అయింది, ఇది కరెక్ట్గా ప్లేస్ అయింది, టర్న్ అయింది. ఇలా కరెక్ట్గా సైడ్ వైపు ఒక సైడ్ ఫుల్గా ప్లేస్ టర్న్ మొత్తం ఈ సైడ్ కూడా అయిపోయి ఉంటే, ఇది అయిపోయి ఉంటే నెక్స్ట్ అవ్వని దాన్ని మీ రైట్ సైడ్ మీ యొక్క రైట్ సైడ్ పెట్టి ఇన్ ద ప్రాసెస్ 1 2 3 4 5 6 7 8. ఇది మర్చిపోయి నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 అదే 8. ఇవి మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా వస్తే ఇది ఇంకా నెక్స్ట్ టైం సాల్వ్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ మళ్ళీ చేయండి 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇటు సేమ్ 1 2 3 4 5 6 7 8. అంతే, అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. మీరు సాల్వ్ చేసిందైతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి ఈ వీడియోకి, మరింత వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలిసింది ఎలా సాల్వ్ చేయాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.